దళితవాడ గ్రామానికి చెందిన యువకుడిని. నగరి మండలంలోనే 4000 మంది ప్రజలు కలిగిన అతిపెద్ద పంచాయతీ నుంచి ఇక్కడ అందరూ కూడి వచ్చున్నాము. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా గ్రామాన్ని ఆనుకొని ఒక కొండ ఉంది. ఆ కొండను నమ్ముకొని దాదాపు 230 నుంచి 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలు నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకుంటూ మా జీవనాన్ని గడుపుతున్నాము. కానీ ఇప్పుడు వెనకాల ఉన్న ఈ గుట్టను చూసినట్టయితే, ఈ గుట్టను నమ్ముకొని మేము ఉన్నాం. వర్షం పడినప్పుడు ఈ గుట్ట ద్వారా వచ్చే నీళ్ళను నమ్ముకొని చెరువు నిండుతుంది. చెరువు ద్వారా మేము పంటలు పండించుకుంటూ ఉంటాం. ఇప్పుడు దానికి అవకాశం లేకుండా పోతా ఉన్నది. గుట్టను లోడుకొని గ్రావెల్ లోడుకొని పోతున్నారు. బ్లాస్టింగ్ జరుగుతున్నారు. 24 hours బ్లాస్టింగ్ చేసుకుంటున్నారు. గ్రావెల్ లోడుకుంటున్నారు. అది కూడా పరిమితికి మించి లోడుతున్నారు. ఇది మొత్తం కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇక్కడ క్రషర్ వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్స్ సహా ఉన్నాయి. నాతో ఉన్నది 2024 సంవత్సరం నుండి 2034 సంవత్సరం వరకు పర్మిషన్ ఇచ్చిన లీజ్కి. కానీ 2024 ముందు నుంచే ఈ గ్రావెల్ చేస్తున్నారు, ఇల్లీగల్గా చేస్తున్నారు. మేము మా యొక్క పాడి పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని మేపుకోవడానికి ఈ కొండ మీదే ఆధారపడి ఉన్నాం. ఈ కొండ ఆనవాళ్ళు లేకుండా ఇప్పుడు చేస్తున్నారు. మా బతుకు తీరు ఎక్కడ పోతుందో మాకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి మేము అధికారులను కూడా కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. 28/4/2025 తేదీ ఎంఆర్ఓ గారిని సందర్శించి గ్రామ యువకులంతా కలిసి ఐక్యమత్యంతో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మరుసటి రోజు ఆర్డీఓ గారికి కూడా, నగరి మండలం ఆర్డీఓ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. తదనంతరం మేము చిత్తూరు జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి స్పందన కార్యంలో పాల్గొని అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి మమ్మల్ని సందర్శించలేదు. ఎటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఇది ఇటాగనే కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఈ ఇల్లీగల్ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ప్రతి ఇంటికి పగుళ్ళు ఏర్పడుతున్నది, పెచ్చులు ఊడిపడుతున్నది. మాకు గవర్నమెంట్ పూర్తిగా ఆపాలి. ఇంతకుముందు మా గ్రామంలోని ప్రజలు, పంచాయతీలోని ప్రజలు 100 రోజుల పని, కరువు పని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దాదాపు 15 కిలోమీటర్లు దాటుకొని వెళ్ళి కనమెట్ట దగ్గర, క్రాస్ రోడ్ దగ్గర పని చేసుకుంటూ వస్తున్నాము. అంత దూరం పోవాల్సిన దీన స్థితికి మేము దిగిపోయినాము. ఇప్పుడు మాకు న్యాయం దక్కాలి చేసింది. ఇప్పుడు అదంతా కూడా వృధా అయిపోయింది. ఒక క్రషర్ యాజమాన్యం కొరకు మా గ్రామంలోని 4000 మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కొండను నమ్ముకొని చుట్టుపక్కల 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువుల నీళ్ళ ద్వారా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరు చూసినట్లయితే చుట్టుపక్కల 230 నుంచి 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఇప్పుడు అది అంతా కూడా కరువు భూములు అయిపోయినాయి. ఎందువల్ల? నీళ్లు లేవు. నీళ్లు లేకుండా పోవడం వల్ల పంటలు మేము పండించుకోలేకపోతున్నాము. మా జీవనాధారాన్ని మేము గడపలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు బాంబు పేల్చడం వల్ల మాకు ప్రాణాపాయానికి భయంగా ఉంది. దీన్నంతా కూడా ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకొని పూర్తిగా ఆపాలి. ఆపేంత వరకు మా నిరసనని మేము వ్యక్తం చేస్తున్నాం. కూడా బోరు బావులు అట్టడుగు సాగి దిగిపోయినాయి. బోర్లో కూడా నీళ్ళు రాని పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం మేము. ఇట్లానే జరుగుతూ ఉంటే మా జీవనాధారానికి ఎవరు బాధ్యత? మా ప్రాణానికి ఎవరు బాధ్యత? కావున దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చట్టపరమైన న్యాయం తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంతవరకు జరగకపోతే పెద్ద సంఖ్యలో జన సమీకరణ